సర్వం కోల్పోయిన మహబూబాబాద్ జిల్లా సీరోల్ మండలం దుబ్బగడ్డ తండా గ్రామ ప్రజలకు బ్రిలియంట్ హైస్కూల్ విద్యార్థులు అండగా నిలిచారు. స్కూల్ కరెస్పాండెంట్ వక్కంతల అప్పారావు ఆధ్వర్యంలో గ్రామంలో సుమారుగా 48 మంది బాధితులకు 10 కేజీల బియ్యం, నిత్యావసర సరుకులు, దుప్పట్లు, బట్టలు అందజేశారు. విద్యార్థులు ప్రతి ఇంటికి తిరుగుతూ సరుకులు అందజేసి ధైర్యంగా ఉండాలని భరోసా కల్పించారు. చిన్నారులతో బిక్కుబిక్కుమంటున్న కుటుంబాలను చూసి చలించిపోయిన విద్యార్థులు వారి దాచుకున్న 3,000 రూపాయలను బాధిత కుటుంబానికి అందజేసి తమ మానవత్వాన్ని చాటుకున్నారు. వరదల్లో గ్రామ ప్రజలు సర్వం కోల్పోవడం చాలా బాధగా ఉందన్నారు. మానవతా దృక్పథంతో విద్యార్థులు, ఉపాధ్యాయులు కలిసి బాధిత కుటుంబాలకు 10 రోజుల సరిపడా బియ్యం, నిత్యావసర సరుకులు అందజేశామని స్కూల్ కరెస్పాండెంట్ అప్పారావు తెలిపారు. పిల్లలు దాచుకున్న డబ్బుల్లో నుంచి మేము వాటిని వాళ్ళు గేమ్స్కి వాటికి ఉంచిన వాటి స్కూల్ తరఫున మా విద్యార్థులతో మేనేజ్మెంట్ మేము మరియు మా టీచర్లు అందరం కూడా కలిసి మా పాఠశాల విద్యార్థులు కొంతమంది ఇక్కడ ఉన్నారు. ఈ దుబ్బతండ పూర్తిగా నీటిలో మునిగిందని తెలవగానే మేమంతా అనుకొని శక్తి మేరకు ఒక 10 రోజులకు సరిపడా బియ్యాన్ని, ఇతర కిరాణాన్ని అన్నీ తీసుకొని ఒక పక్క బట్టలు ఇవన్నీ నోట్ పుస్తకాలు పిల్లలకి వాళ్ళకి అవసరమయ్యే అన్ని వస్తువులు కూడా తీసుకొని మానవతా దృక్పథంతో మేమంతా కలిసి ఈరోజు ఇక్కడికి వచ్చి ఈ మొత్తం గ్రామంలోని ఈ తండాల్లోని అన్ని గృహాలకు కూడా మేము ఇట్లా మా పిల్లల ద్వారా అందజేయటము మాకు మానసికంగా సంతోషాన్ని, అదేవిధంగా మా భావి తరాలకు ఎదిగే విద్యార్థులకు మానవ సేవ పట్ల ఒక అవగాహన కల్పించడం కాకుండా మాతో పాటు మమ్మల్ని చూసి మరికొంతమంది కూడా ప్రేరణ పొంది ఈ గ్రామానికి వచ్చి వాళ్ళకి ఇతోహితంగా సహాయం చేస్తారని ఆశిస్తూ ఈ సేవా కార్యక్రమాన్ని మేము చేపట్టడం జరిగింది.